ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజైనను వరి గింజైనను భూమిలో నాటబడినప్పుడు అది చచ్చును. మనము కూడా విత్తునది చనిపోతే కానీ బ్రతికింపబడము. వట్టి గింజనే మనం విత్తుచున్నాము, దేవుడే మనము విత్తన దానికి శరీరం ఇచ్చుచున్నాడు. చచ్చిన ఆ గింజలో నుండి ఒక కంకి పుట్టును, ఆ కంకిలో నుండి అనేకమైన గింజలు బయటికి వచ్చును. గారు ఈశాన్య భారతదేశంలో ఒక దట్టమైన అడవి ప్రాంతము. అక్కడ నివసిస్తున్న వారు పూర్వంలో నరభక్ష మాంసకులు. అయితే అక్కడి తెగవాడైన నోక్సింగ్ అను వ్యక్తి అమెరికన్ మిషనరీ ద్వారా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. అతడు అతని కుటుంబము వేరే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని తెలుసుకున్న తెగ నాయకుడు వారిని పిలిపించి వారిని హెచ్చరించాడు. కానీ నోక్సింగ్ తన కుటుంబము వెనుతిరగక నిజదేవుని విడిచిపెట్టలేదు. కోపంతో ఆ తెగ నాయకుడు వారిని చంపివేయించాడు. అయితే ఇదంతా చూసిన తెగ నాయకుడు వారి త్యాగాన్ని తెగింపును చూచి హృదయం ఎంతగానో కదిలింపబడింది. అసలు ఎందుకు వీరు తమ ప్రాణాలు లెక్క చేయలేదు? యేసుక్రీస్తు కోసము తమ ప్రాణాలు ఎలా ఇచ్చారు? బహుశా ఆయన నిజదేవుడని అక్కడే దేవుని క్షమాపణ కోరి యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఇది చూసిన ఆ తెగ మొత్తము క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నోక్సింగ్ కుటుంబం మరణించడం వలన ఆ తెగవారందరూ నిజదేవుణ్ణి తెలుసుకొని విస్తారముగా ఫలించారు. మనము కూడా విస్తారముగా ఫలించాలంటే క్రీస్తుతో అంటుకట్టబడాలి, క్రీస్తుతో కూడా చనిపోవాలి, క్రీస్తుతో కూడా సిలువ వేయపడాలి. ఇంకా జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని ధైర్యముగా మనము సాక్ష్యము చెప్పాలి. క్రీస్తు కొరకు జీవించుటకైనను చావుటకైనను సిద్ధపడాలి. మనము విస్తారముగా ఫలించాలంటే దేనికైనా సిద్ధముగా ఉండాలి. అప్పుడు అందరికీ మనము మేలుకరమైన ఆశీర్వచన పాత్రలుగా ఉండగలుగుతాము, విస్తారముగా ఫలిస్తాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.